బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే బీజేపీ పార్లమెంటు బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక చూస్తే బంధం బలమైనదనే సందేహం కలగకమానదు. ఎందుకంటే బలమైన కమలం అభ్యర్థులపై కారులో వీక్గా ఉన్న లీడర్లను బరిలోకి దింపారు కేసీఆర్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనే మోదీ కేసీఆర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య మైత్రి. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అనుమానాలు. బీజేపీలో బలమైన అభ్యర్థులంటే బీఆర్ఎస్ నుంచి బరిలో బలహీనులు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి బరిలో ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి బరిలో సంబీపూర్ రాజు. దేశపూర్వకంగానే బీజేపీపై బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలిపిందని టాక్. రానున్న లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ బీజేపీ రహస్య మైత్రి నిజమేనా అన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ బీజేపీల రహస్య మైత్రిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీల నేతలు ఎన్ని రకాలుగా ఖండించినా ఆ అనుమానాలు మాత్రం పూర్తిగా నివృత్తి కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ బీఆర్ఎస్ రహస్య మైత్రి అన్న వార్తలు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలకు భారీ నష్టం చేకూరడానికి కారణమయ్యాయి. ఇక ఎన్నికల తర్వాత కూడా ఇరు పార్టీల మధ్య రహస్య సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇరు పార్టీలు కూడా రానున్న లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీల అభ్యర్థుల ఎంపిక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. వారు అత్యధికులు బీఆర్ఎస్ నుంచి దిగుమతి అయిన వారే. అలాగే బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్న బలమైన అభ్యర్థులకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ అత్యంత బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో నిలబడ్డారు. ఇక బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజును రంగంలో దింపుతుంది. ఆయన ఏ విధంగా చూసినా ఈటెలకు పోటీ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా సహజంగా ఎవరైనా సరే కల్వకుంట్ల కవిత నిలబడతారని అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ను ఇచ్చారు. ఏ విధంగా చూసినా బాజిరెడ్డి ధర్మపురి శ్రీనివాస్కు పోటీ ఇవ్వలేని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక చేవెళ్ల విషయానికి వస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ కుటికి చేరనున్నారు. కాగా స్థానం నుంచి బీజేపీ ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. కాంగ్రెస్ తరపున ఇటు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో ఇద్దరు బలమైన అభ్యర్థులను చేవెళ్లలో ఎదుర్కోవాలంటూ బీఆర్ఎస్ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఆయనపై పోటీకి బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ విజయం సాధించని చరిత్ర లేని గాలి అనిల్ కుమార్కు కేటాయించారు. రానున్న ఎన్నికలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను చూస్తే ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలలో ఉద్దేశపూర్వకంగా బలహీన అభ్యర్థులను నిలబెట్టుతుందన్న విమర్శలు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వచ్చే లోక్సభ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ తీరు చూసిన పరిశీలకులు బీజేపీతో రహస్య మైత్రి వైపునకే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.